నమస్కారం, వెల్కమ్ టు మోజో న్యూస్. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 3-4 వార్డుల్లో కౌన్సిలర్ ప్రత్యూష, టీడీపీ నాయకులు కిషోర్, ఉసిరిపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి దంపతుల కుటుంబ సభ్యులు డాక్టర్ చందన్ రెడ్డి, దివ్యారెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ఓటింగ్ నమూనా ప్రక్రియను గురించి వివరించారు. వేమిరెడ్డి దంపతులను ఆశీర్వదించండి, గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రత్యూష మాట్లాడుతూ ప్రతి గడపకు వెళ్లి ఈవీఎం నమూనా ప్రక్రియ గురించి వివరించామని తెలిపారు. మహిళలకు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారని కొనియాడారు. టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తేనే సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. వీపీఆర్ దంపతులు ప్రత్యక్ష రాజకీయాల్లో రాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని చెప్పారు. ఎమ్మెల్యేగా ప్రశాంతి రెడ్డిని గెలిపించుకుంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారని తెలిపారు. ఈవీఎంలో ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి 4వ నెంబర్, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2వ నెంబర్ బటన్ నొక్కి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ మొదటి నెలలో 7,000, రెండో నెల నుంచి 4,000 మీకు ఇంటికే తెచ్చిస్తారు. ఎక్కడ ఫోన్ అవసరం లేదు. మీకు ఇంటింటికి మీరు పెద్దన్న నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మీకు 2 ఓట్లు ఉంటాయి. ఎమ్మెల్యే ఓట్లు 2 సైకిల్ ఎట్లా వేయాలంటే ఇప్పుడు నాలుగో నంబరు ప్రభాకర్ రెడ్డి గారిది, 2వ నంబరు అది వేరే దాంట్లో 4 అమ్మగారి డాక్టర్ చందన్ గారు, మా మావగారు తరఫున, మా అత్తమ్మ తరఫున, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి తరఫున 3వ నంబర్ వార్డు, 4వ నంబర్ వార్డు బుచ్చిరెడ్డిపాలెంలో ఓటేయడానికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ ఈరోజు చేస్తున్నాం. క్యాంపెయినింగ్ చేయడానికి అందరం బయలుదేరాము. ప్రతిరోజు క్యాంపెయినింగ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సార్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కలిసి క్యాంపెయినింగ్ చేసేదానికి మేము బయలుదేరుతున్నాము. ప్రతి దగ్గర మాకు పాజిటివ్గానే ఉంది. ప్రతి ఒక్కరు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఓటేసేదానికి ఎంతో సుముఖంగా ఉన్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఆమె గెలుస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అదే జరుగుతుంది కూడాను. కాబట్టి ఈ అవకాశం ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని 3-4 వార్డులో ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారి తరఫున, ప్రభాకర్ రెడ్డి గారి తరఫున క్యాన్వాస్ చేయడం జరుగుతుంది. చందన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 3-4 వార్డు ప్రజలు ఇక్కడ ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ అమూల్యమైన పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి ప్రశాంత్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా వాళ్ళని మరీ విన్నవించుకుంటున్నాం. ఈరోజు చందన్ రెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో 3-4 వార్డులలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నాము. మన ఉమ్మడి అభ్యర్థిని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మరియు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఈరోజు 4వసారి 3-4 వార్డులలో మళ్ళీ పర్యటించడం జరుగుతుంది. ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవీఎం ప్రతి గడపకు సందర్శించి ఈవీఎం మెషిన్ ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ వాళ్ళు ఎక్కువ. సో అందుకే ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈవీఎం మిషన్స్ ఎలా యూటిలిటీ మనం చేసుకుంటాం, ప్రతి గడపను మనం సందర్శించి వృద్ధులకు ప్రత్యేకంగా వృద్ధులకు తర్వాత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కు మనం ఈరోజు ఈ ఈవీఎం మెషిన్ ఒక యూటిలిటీని మనం చెప్పుకుంటాం. ఎప్పుడు ప్రశాంతి మేడం గారు అంటూ ఉంటారు, అవినీతి రహిత పాలన, ఆదర్శ కోవూరు నియోజకవర్గం మనము
చేసుకోవాలంటే అది ఎవరికి సాధ్యం కాని పని. ఒక్క వేమిరెడ్డి గారి దంపతులకే అది పని. తర్వాత బాబు గారు సూపర్ 6 మేనిఫెస్టో ఆల్రెడీ మేము ప్రతి గడపకు బాబు గారు సూపర్ 6 మేనిఫెస్టోని మనం చెప్పుకున్నాము. అందులో భాగంగా మహాశక్తి పథకం కింద మహిళలకు పెద్దపీట వేశారు. అందులో ఉచిత 3 గ్యాస్ సిలిండర్ ఏడాదికి, తల్లికి వందనం పేరున 15,000 రూపాయలు ప్రతి బిడ్డకు, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 చొప్పున అందించడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత. అదేవిధంగా మహిళలు ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే గొప్ప అవకాశం బాబు గారు మనకు కల్పించబోతున్నారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ సంక్షేమంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాబు గారు చేస్తారు. ఆల్రెడీ బాబు గారు ప్రోవన్ చేశారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ పెట్టి ఎంతో మంది ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అదేవిధంగా వేమిరెడ్డి గారు దంపతులు రాజకీయాల్లోకి రాకముందు కూడా దాదాపుగా 20,000 మందికి జాబులు ఇప్పించారు. ఆ మెట్ట ప్రాంతాల్లో కూడా ఎన్నో 130 గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ను కూడా ఏర్పాటు చేశారు. అనాథ పిల్లలకు ఉచిత విద్య, వైద్యం అందించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 3-4 వార్డుల ప్రజలు మీ యొక్క అమూల్యమైన ఓటు ఒకసారి విఘ్నతతో ఆలోచించి మన వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారిని ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా 1,00,000 మెజారిటీ ఓట్లతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తున్నాను.